కేటీఆర్ సంబంధించి స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చిన సందర్భం మనం చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 25 సంవత్సరాలకు కూడా దగ్గరికి వస్తుంది, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కూడా జరుగుతున్నాయి. మరోపక్క కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడాన్ని చాలా వరకు ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయం? తెలంగాణ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. తెచ్చి 10 సంవత్సరాలు భారతదేశంలో నెంబర్ 1గా చేసినటువంటి కేసీఆర్ గారు అటువంటి పార్టీని ఈ 1.5 ఇయర్ని సర్వనాశనం చేసిండు. ఇప్పుడు ఎటువంటి సీఎం ఉన్నాడంటే మనకు అది ఏం చేస్తుండో తెలుస్తలేదు. ఎంతసేపు తిట్టడం తప్ప తెలంగాణకు 3 వైపుల సముద్రం ఉందంటున్నాం. మరి ఏ సముద్రం ఉందో చెప్పాలి. 3 వైపుల తెలంగాణ సముద్రం ఉందంటే ఆయన సీఎమ్మా మరి సీఎమ్మా కాదా? అంతేకాకుండా ఆయన దృష్టి ఒకటే, ఎంతసేపు ఎదుటి వాళ్ళని తిట్టడము తప్ప పరిపాలించే ప్రసక్తే లేదు. ఆయన ఏడ కాలు పెట్టినా మసి అవుతుంది. మూసీ నది పోతే మునిగిపోయిండు, హైడ్రాకు పోతే ఆగమైపోయిండు. ఇప్పుడు కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీకి పోయిండు. ఆడు ఎంత దారుణం అంటే భారతదేశంలో మొత్తం తెలిసిపోయింది ఈయన సత్తా ఏందో. ఎక్కడో తీసుకొచ్చి ఏదో డబ్బుల కమ్ముడు పోయి ఏదో చేయాలి, గాలి మాటలతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒకటే లాంగ్వేజ్ వచ్చు, పేగులు తీసేస్తా, మెడకేస్తా, బట్టలు ఇప్తా, కొడతా. అసలు ఏం సంస్కృతి అర్థం కాదు. కరెక్ట్ రాజకీయం చేసే పద్ధతి లేదు. ఊర్లలో ఎక్కడవో వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, మాకు దాపులో కూడా దరిద్రం పట్టుకుంది మేము వచ్చినప్పటి నుంచి. కేసీఆర్ ఎంత మంచిగా ఉండే, అన్ని క్షేమాలు ఇచ్చిండు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి దళిత బంధాన్ని 10 లక్షలు ఇచ్చిండు అంటే జీవితాంతం కూడా మర్చిపోలేంటి పని చేసిండు. అదే కాకుండా కేసీఆర్ ఏకకాలంలో పాతకాలంలో మనం హిస్టరీ చదువుకున్నాం. అశోక చక్రవర్తి చెట్లు నాటించిండు, శ్రీకృష్ణదేవులు గుళ్ళు కట్టించిండు, మన కాకతీయ రాజులు చెల్లు కట్టించిండు. అన్నీ కూడా కేసీఆర్ ఏకకాలంలో చూపించినట్టు వ్యక్తి. భారతదేశంలో నెంబర్ 1 సీఎం ఆయన ఉన్నప్పుడు కూడా మనకు కూడా ప్రౌడ్ వెలిగింది. తెలంగాణ అంటే ఒక ప్రత్యేకంగా అభిమానం ఇచ్చారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని తిట్టడం చేయడం కాదు, ఎక్కడ పోయినా కేసీఆరే. రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా, ఏడాది కాలంలో మేము కూడా చాలా వరకు ఆవిష్కరణలు చేసినాం, సామర్థ్యంగానే నేను పాలిస్తున్నా అని చెప్తున్నాను. దమ్ముంటే వచ్చి చూపెట్టమను, మాటలు తప్ప చేతలు లేవు. శాతగాని వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడతాం, ఓడిపోతుంటే తిడుతుంటాం, మనకు శాతగా నువ్వు నన్ను ఎందుకు చేసినారు అంటాం. అటువంటి పరిస్థితి ఉంది ఆయనది. ఆయనకు చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. ఎట్టి పరిస్థితులు ఒక్కరు కూడా సీఎం మంచోడే అనటోడే లేడు. 4.5 కోట్ల ప్రజల ఉసురు ముడుతుంది ఆయనకు. ఎక్కడ చూడు చేనులు ఎండకపోయిన తమ్మి. కేసీఆర్ ఏం ఆలోచించిండు? డ్యాములు కడితే పంట పండాలని ఆలోచించిండు. పండినప్పుడు ఏదో చిన్న క్రాక్ రాగానే దాన్ని పట్టుకొని ఎండబెట్టి మనుషుల కడుపులో ఎండగొడుతుండు, ఉసురు ముడుతుంది ఆయనకు. ఈయన ఒకటే మాట చెప్పాలంటే, ఇటువంటి దరిద్రం సీఎం మళ్ళీ ఇంకొకసారి రాబోడు. మళ్ళీ కేసీఆర్ అని ప్రతి మనుషులు చెప్తుండు. బీజేపీ రాదు, నా కాంగ్రెస్ రాదు, వచ్చేది తెలంగాణ ప్రజలు తెలంగాణనే కోరుకుంటారు, తెలంగాణ కేసీఆర్నే కోరుకుంటారు. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, రైతుల రాజ్యం అని కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. మరి రైతులంతా నిజంగానే సుఖ సంతోషాలతో ఉన్నారంటారా లేరంటారా? చాలా మంచి మాట చెప్పారు సార్ మీరు. ఎందుకంటే మన పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ ఏంటంటే కేసీఆర్ చాలా బాగా చేసిండు కదా, ఈయన వస్తే ఇంకేదో ఎలుగబెడతా అని చేసిండు. ఆ ఎలుగులు కనపడేది జనాలకు, కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఆయన ఒకరికొకరు తిడుతుంటే చెవులు వినపడతలేవు. సీఎం అన్న మాటకే వాల్యూ లేకుండా చేసుకుంటుండు. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఆగమైపోతాడు. ఇప్పటికైనా దేవుడు మేలు చేసి తొందరగా పక్కకు పోతే చాలా మంది కూడా మేలు చేసి అబ్బా ఇప్పుడైనా బుద్ధి వచ్చి రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తున్నాం, రైతుకు సంబంధించిన ఏదైతే రైతులకు బోనస్ కూడా ఇస్తున్నాం అని చెప్తున్నాం. ఈ మాట ఊర్లో అడుగుమాను. ఆయన బొంద మాఫీ చేసిండా, రుణాలు మాఫీ చేసిండా, ఏం మాఫీ చేసిండో తెలుస్తుంది. ఊర్లో పోయి అడుగుమాను. ఇప్పుడు నాకు కూడా రైతు బంధు వచ్చేదండి, చెప్పాలంటే రైతు బంధు నాకు వచ్చేది, రుణమాఫీ వచ్చేది. రుణమాఫీ వస్తే అనేసి 2 లక్షల లోన్ తీసుకున్నాం, ఇచ్చిండేమో చూపెట్టమను, నా పేపర్ ఇస్తా, ఎక్కడైనా నేను వస్తా మాట్లాడుతూ మాట. 2 లక్షల లోపు రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం సంబంధించిన పెద్దలు చెప్తున్నారు. అంటే ఆయన శిష్యులకు ఎవరికైనా ఇసుకుని ఉంటాడు, రుణమాఫీ జై కాంగ్రెస్ అంటే వాళ్ళకి ఇసుకుంటే అది కూడా లేదు పాపం. అట్లా కూడా పాపం వాళ్ళ కార్యకర్తలు కూడా బాధలు ఉన్నారు. వాళ్ళు మన తమ్ముళ్ళే. జరిగింది సీఎం రానివాడు ఏదో ఏమంటారు, ఏదో దొరికిందంట, నక్కకు సింహాసనం ఇచ్చినట్టు ఉంది అక్కడ. అది చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు బాధపడుతున్నాడు. కాంగ్రెస్ నాయకులు బాధపడుతున్నారు, వాళ్ళు కూడా రైతులే. ఇప్పుడు పెన్షన్ 2000 వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే 4000 ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 2000 వస్తున్నాయా, 4000 వస్తున్నాయి? 2000 లేదు, 4000 లేదు. కళ్యాణ లక్ష్మి అయితే అసలుకే లేదు. పాత ఉన్నప్పుడు వచ్చినాయి, ఇంతవరకు రాలే. పక్కకు తులం బంగారం ఎక్కడ పోయింది? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. పబ్లిక్లో ఎట్లా బాధపడుతున్నారు అంటే, అరే మనం ఎక్కడికైనా పోతే పెళ్లికి పోతే కట్నాలు వేస్తుంటాం. అటువంటిది ఒక మేనమామలాగా 1,116 ఇచ్చిన అంటే ఎంత గొప్ప తెలుసా గరీబులకు. అటువంటిది పోయి ఇంకా తులం బంగారం ఇస్తే ఆశపడడం. తెలంగాణకు ఆశపడి మోసం చేసిన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. మాటలతోటి నడిపిన వ్యక్తి ఏంటంటే రేవంత్ రెడ్డి. మోసం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానివ్వండి,
బిజినెస్ పీపుల్ కానివ్వండి, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ డెవలప్మెంట్స్ అయినాయి. ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎట్లొచ్చినా తెలియదు, కానీ మాకు మాత్రము ఏదైతే స్కీమ్స్ ఇస్తున్నారో అవి ఫస్ట్ నుంచి 5th లోపల వచ్చే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక 15 నెలల మాత్రం అట్లాంటి దాఖలు ఎక్కడో కనిపిస్తలేవు. వాళ్ళ యొక్క పార్టీ పరిస్థితులను సరిదిద్దుకోవడానికే సమయం సరిపోతుంది, కానీ ప్రజల దగ్గరికి వచ్చి పాలన చేయాలనే ఆలోచనలు మాత్రం ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తలేదు. ఈ ప్రభుత్వం కూడా 1,78,000 కోట్లు పెట్టుబడులు తెచ్చాం, దీనివల్ల యువత కూడా ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయం? ఇప్పుడు ప్రకటనలకు వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రకటనలు చేయడం చాలా ఈజీ, కానీ అది ఎంతమందికి అందుబాటులో వచ్చిందని చెప్పారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. అప్పుడు గతంలో షాదీ ముబారక్ కానీ ఈ 2 స్కీమ్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. వీళ్ళు తులం బంగారం అడిషనల్ ఇస్తూ అంటారు, కానీ ఇప్పుడు అవే డబ్బులు ఇస్తారు, కానీ మళ్ళీ తులం బంగారం ఇవ్వటం లేదు కదా. చెప్పడము ప్రెస్ మీట్లు పెట్టి ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అన్నీ చెప్పారు, కానీ వాస్తవం ఈరోజు వాస్తవానికి చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. గతంలో మీకు నిరుద్యోగులు ప్రభుత్వం వెళ్ళేటప్పుడే నీకు నోటిఫికేషన్ అన్నీ ఇచ్చి వెళ్ళింది, అవే ఇప్పుడు కొద్దిగా భర్తీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు సొంతంగా తీసుకొచ్చి వాళ్ళే ప్రాజెక్ట్స్ తీసుకురా. ఇప్పుడు ఉపాధి అనేది ఎట్లా పెడుతుంది? గవర్నమెంట్ ఉద్యోగాలతో పెరగదు కదా. మీకు ప్రైవేట్ సంస్థలు కూడా ఇక్కడికి వస్తాయి, చుట్టుపక్కల డెవలప్మెంట్ అయితే అప్పుడు ఉపాధి అనేది పెడుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టించి యువతకంతా కూడా ఉపాధి కల్పిద్దామనే నెపంతో మేము శ్రీకారం చుట్టాం. దాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే హెచ్ఈసీ ఇష్యూ ఉంది కదా, అది బీఆర్ఎస్ నాయకులు అయిన ఇష్యూ కాదు. అది ఆల్రెడీ అక్కడ చదువుకునే విద్యార్థులు, ఇక్కడ ఇది ఎన్నో రోజుల నుంచి ఉన్నది, ఇక్కడ పక్షులు ఇవన్నీ నివసిస్తాయి, ఈ పరిసరాలలో మీరు కొట్టేస్తే పోతుందని అక్కడ ప్రజలు చేసినప్పుడు ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయదు. ప్రతిపక్షంలో ప్రజలు మాకు బాధ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాసటగా నిలిచి వాళ్ళ ఒక సమస్యలపైన పోరాటం చేస్తుంది. ఆ ఇష్యూని తీసుకురాలేదు. మీరే దాన్ని మరి ఇస్తా అన్నప్పుడు బహిరంగంగా చెప్పకుండా చాటున అగ్రిమెంట్ చేసుకొని ఎవరో వ్యక్తితోటి దాంతో లోన్ తీసుకొని వానికి 1% కమిషన్ ఇచ్చి ఇవన్నీ తతంగం మీరు నడిపారు. కాబట్టి అక్కడికి ప్రజలు, ఆ స్టూడెంట్స్, యూనియన్, అక్కడ ఉన్న పరిసరాలలో యూనివర్సిటీలు ఉన్న వాళ్ళు వాళ్ళ బాధ చూసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామారావు గారు కానీ మిగతా నాయకులు కూడా అక్కడ పోయి బాసటగా నిలిచిరు, కానీ అది సమస్య బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసింది కాదు. తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా 2 విఫలమైనాయి. తెలంగాణకు అల్టిమేట్గా ఉన్నది బీజేపీ పార్టీ. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలు అయింది కదా బీజేపీ సెంట్రల్లో వచ్చి, తెలంగాణకి ఏం బీకి ఇచ్చిరని. ఇప్పుడు రేపు ప్రభుత్వం వస్తే మేము ఆల్టర్నేటివ్ అంటారు. ఈ 11 సంవత్సరాలలో బీజేపీ తెలంగాణకు చేసింది ఏంది? మీరు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిర్రా? ఇప్పుడు ఎన్నో వాగ్దానాలు చేశారు కదా, ఇక్కడ ఏమి ఇచ్చిరని ఒక్కటి చెప్పండి. ఒక ప్రాజెక్ట్ ఇక్కడ తెచ్చింది. మీరు ఫస్టే సౌత్ ఇండియన్ చిన్న చూపు చూస్తారు, అందులో తెలంగాణకు మీరు చేసింది ఏం లేదు. రేపు మాకు ప్రజలు ఆల్టర్నేటివ్ వేస్తారని అంటే, సరే మీరు ప్రతిపక్షంలో అక్కడ లేరు ఇక్కడ లేరంటే మీరు పోరాటం చేశారంటే వస్తారు. సెంట్రల్లో మీరే ఉన్నారు కదా, మీరు ఇక్కడ ఏం తీసుకొచ్చారో చెప్పాలి కదా. తెలంగాణకు రావాల్సిన వాటా ఎంపీలు ఎంతమంది పార్లమెంట్లో కొట్లాడుతుర్రు, ఇది ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు, ఎడ్యుకేటర్స్ కూడా ఆలోచన చేస్తున్నారు. మీరు పార్లమెంట్లో మనకు రావాల్సిన నిధుల గురించి ఎవరైనా మాట్లాడుతుర్రా? ఎంతసేపు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తలేదు, గత బీఆర్ఎస్ చేస్తలేదు. మీరు సెంట్రల్లో తెలంగాణకి ఏమి ఇచ్చారు అన్నది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పిన తర్వాత మీరు కలగడంలో తప్పు లేదు. గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి గురుకులాలు కూడా చాలా వరకు కూడా దుర్వినియోగం అవుతున్నాయి. విద్యార్థులు కూడా అవసరం పడుతున్నారు. వాళ్ళు ఫుడ్ పాయిజన్లు కూడా అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు విఫలం అవుతుంది అనుకోవచ్చు ఈ విషయంలో? గతంలో వాళ్ళు ఎంతసేపు కూడా పార్టీని సరిదిద్దుకోవడము, గవర్నమెంట్ ముఖ్యమంత్రి కంట్రోల్లో లేకపోవడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ అసలు గవర్నెన్సీ అనేది ప్రజలకు ఎట్లుంటుంది, మంత్రులకు ఒకరికొకరికి ఉండదు. పొద్దున ఒకరొక స్టేట్మెంట్ ఇస్తారు, సాయంత్రం ఒకరు స్టేట్మెంట్ ఇస్తారు. ముఖ్యంగా ఈ గురుకుల పాఠశాల ఏదైతే ఉన్నదో ఇది కేసీఆర్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది నడిపిన గురుకుల పాఠశాలలు ఎంతోమంది బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఎస్టీల బిడ్డలు ఒక దశ స్థాయికి చేరుకొని ఒక ఐఐటి, ఒక కలెక్టరు, ఒక ఐపీఎస్ ఆ స్థాయికి వెళ్తారని ఇవి ఎస్టాబ్లిష్మెంట్ అని ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాలికి వదిలేసారు. కాబట్టి
వదిలేసారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అసలు ఎక్కడ కూడా పట్టించుకుంటలేరు. ఏదనంటే గత ప్రభుత్వం 15 సంవత్సరాలు అయిపోయింది మిమ్మల్ని ప్రజలు ఎన్నుకొని, ఇంకా గత ప్రభుత్వం అది చేసింది. మీరేం చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రజలు కూడా అన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు, చూస్తున్నారు కాబట్టి సరైన సమయంలో బుద్ధి చెప్తారు. రాజ్యాంగాన్ని కూడా పరిరక్షిస్తామని చెప్పుకుంటూ మరోపక్క జర్నలిస్టుల మీద కావచ్చు, లేకపోతే ప్రశ్నించే గొంతుకుల మీద అక్రమ కేసులు పెట్టి దాడులు కూడా చేపిస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు ఎవరైనా ప్రశ్నించే వాళ్ళని ఎంత ఒత్తుతే అది అంత పైకి లేస్తారు. మీరు సమస్యను పరిష్కారం చేయాలి, కానీ మీరు ప్రభుత్వంలో ఉండి సమస్యను పరిష్కరించకుండా ఎవరినో ఒత్తాలని చూస్తే మాత్రం అది జరిగే పని కాదు. అట్లాంటి ఎంత చేసినా కూడా అది ఇంకా ఫోర్స్ తోటి జర్నలిస్టులు కానివ్వండి, ప్రజల పక్షాన మాట్లాడుతోళ్ళని ఎవరిని మీరు ఎంత ఎత్తి చూడాలన్నా కూడా అది పైకి వస్తుంది. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పదే పదే ఎందుకు విఫలమవుతుంది? అంటే ముఖ్యంగా ఏదైనా పని చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి, ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి. అది ఎక్కడ కూడా ప్రభుత్వంలో కనిపిస్తలేదు. అది ఫస్ట్ అసలు ప్రణాళిక చేసుకొని, ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సైక్యత అనేది లేదు. అంటే ఒక కన్క్లూజన్ కూర్చొని ఈ సమస్యని ఈ విధంగా చేద్దామన్నది లేదు. ఎవరు మంత్రుల దారిలో వాళ్ళు ఉన్నారు. మంత్రులు కూడా మళ్ళీ ప్రభుత్వం వస్తుందా రాదా, సరే మనం ఇప్పుడున్నప్పుడే ఏదైనా ఉంటే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలపైన కానివ్వండి, ప్రజలకు ఉన్న ఇబ్బంది దగ్గరికి వెళ్ళి చేయాలని లేదు. అట్లా ఉంటే తప్పకుండా అవుతుంది. ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాల వేడుకకు పోలీసులు అయితే పర్మిషన్ ఇచ్చారు. ఇంతకాలంగా దాన్ని చాలా వరకు కూడా అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత నర్సింగ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు? ఏంటంటే చాలా రోజుల తర్వాత చాలా కోర్టులు తిరిగి మళ్ళీ ఫైనల్గానైతే జడ్జిమెంట్ వచ్చింది, మీకు అనుకూలంగా ఉంది. ఎట్లా చూస్తారు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలపాలంటే గతంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరసన తెలపడం జస్ట్ ఒక మాట చెప్తే అధికారులకు చెప్తే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక నిరసన కార్యక్రమం తెలిపినా, రైతుల ధర్నా తెలిపినా, ఇంకా వేరే హైడ్రాఫిష్ ధర్నా తెలిపినా కూడా ప్రజలకు నిజాన్ని చేరువేస్తారని చెప్పేసి భయం పట్టుకొని అనుమతి ఇవ్వకుండా కూడా మాకు న్యాయస్థానమైన నమ్మకం అని చెప్పి న్యాయస్థానానికి వెళ్తే వరంగల్లోకి జరగబోయే పార్టీ ప్లీనరీ సభ కూడా కోర్టే అనుమతి ఇచ్చింది తప్ప ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కోర్టు ఆర్డర్ను ప్రభుత్వం దాన్ని ఫాలో కావాల్సింది కాబట్టి ఇచ్చింది తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పార్టీ ప్లీనరీ పెడితే కేసీఆర్ గారు మాట్లాడే మాటలు ప్రజలకు చేరుతుంది, నిజాలు చేరుతాయి అని చెప్పేసి భయపడి అనుమతి ఇవ్వలేదు. బిడ్డ గుర్తుపెట్టుకో, పార్టీ ప్లీనరీలో ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పేసి పక్కా ఇస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షణని కూడా తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నమ్ముతున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో పెట్టడానికి ఇంతవరకు ఎందుకు పెట్టలేకపోతున్నాయి ముఖ్యమంత్రిని అడుగుతున్నారు ఈ రాష్ట్రంలో. మరియు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందంటే దారుణమైన పరిస్థితి ఉంది. రైతులకు నీళ్ళు వచ్చే దాంట్లో నీళ్ళ ట్యాంకర్లు తెచ్చుకో రైతులు వరి పంట పండించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. ఈరోజు గతంలో సూర్యాపేటకు సంబంధించి కూడా కేటీఆర్ సభను అడ్డుకునేందుకు అక్కడ కూడా పోలీసులు కూడా అనుమతించలేదు. ఫైనల్గా కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకొని అక్కడ సమావేశం కూడా నిర్వహించుకున్నారు. పదే పదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు ఇట్లా అడ్డంకులు సృష్టిస్తున్నారు అనుకోవచ్చు. ఈ ప్రభుత్వానికి అడ్డంకులు చేతగాని ప్రభుత్వం పని చేసి పరిపాలన చేయాల్సిన ఆలోచన లేకుండా మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అడగడం జరిగింది. ప్రజల్లో ఉన్నప్పుడు రోడ్డుపైకి వచ్చి అడుగుతున్నామని అనుమతి ఇవ్వమంటే అనుమతి ఇవ్వని వేళ కోర్టుకి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే చెప్తున్నాను. విషయం ప్రజల్లో మాకు చాలా వరకు బలం అలాగే కొనసాగుతుంది, ప్రజలు కూడా మా పట్ల కూడా సానుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇలాంటి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశంలో ఎందుకు అడ్డకట్ట వేయాలనుకుంటున్నారు? ఉదాహరణకి మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము పోటీ చేయలేదు. ఆల్రెడీ వాళ్ళ ఎమ్మెల్సీ ఒక అభ్యర్థి పోటీ చేసిండు. వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే టీచర్ ఎమ్మెల్సీ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ప్రజలు ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు ఆ విధంగా ఉంటే గ్రామీణ ప్రాంతంలో రైతులు కానివ్వండి, కింది స్థాయి ప్రజలు కానివ్వండి తగిన గుణపడని చెప్పరా? అంటే రైతులకు సంబంధించి కూడా చాలా వరకు కూడా వాళ్ళకు ఏదైతే పథకాలు అందిస్తున్నాం, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంకా సంబంధించి రైతులకు ఏదైతే సన్న వడ్లకు కూడా బోనస్ అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. రైతులంతా ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు ఈ విషయంలో? మరి ఈరోజు మన ముఖ్యమంత్రి కొండారెడ్డిపల్లికి వెళ్ళి కొన్న 3 ఎకరాల మట్టుకే రైతు బంధు వచ్చింది తప్ప 4 ఎకరాల పైచున్న వాళ్ళు రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ కాలేదని చెప్పి కూడా అక్కడ ఉన్న స్వచ్ఛందంగా రైతులే చెప్తున్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఆ రోజు మా కేటీఆర్ గారు సవాల్ విస్తారు, నీకు దమ్ము తేను రాజీనామా చేయి, నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు తప్పించుకుంటా అని చెప్పిండు మన పట్నం నరేంద్ర రెడ్డి మీద. కానీ ఇంతవరకు దాని మీద ఇంతవరకు స్పందించలేదు ముఖ్యమంత్రి, చేతగాని దద్దమ్మ. కాబట్టి
రైతు రుణమాఫీ కూడా చేయలేదు, రైతులను పట్టించుకోవట్లేదు. రైతుకు శ్రీరామ రక్షణ కేసీఆర్, రైతు బాంధవుడు కేసీఆర్, రైతులకు అండగా ఉండే వ్యక్తి కూడా కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్గా బయటకు వచ్చే అవకాశాలు లేవు, ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు, ప్రజలంతా కూడా ప్రజల పాలనే కావాలని కోరుకుంటున్నారు అంటున్నారు. ఎస్, ప్రజలు ప్రజాపాలన కోరుకుంటారు, అది కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పేసి కూడా నిజంగా నమ్ముతున్నారు. నీకు దమ్ముంటే కేసీఆర్ గారు లోపల ఉన్నారు, బయటకు వస్తున్నట్టు నువ్వు కేసీఆర్తో మాట్లాడే స్థాయి నీది కాదని చెప్తున్నా. నీకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే మా కేటీఆర్ గారితో మాట్లాడే దమ్ము పెట్టుకొని చర్చ పెట్టుకోమంటే అసెంబ్లీ రావు చక్కగా. అసెంబ్లీ సమావేశం అవుతుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ విస్తరణ కోసం అక్కడ వేయండు, ప్రజా సమస్యలు ఇచ్చిపెట్టి క్యాబినెట్ విస్తరణ కోసం రేవంత్ రెడ్డి అక్కడ వేయండు. ఇక్కడ 10th క్లాస్ పరీక్షల పేపర్ ఒక విద్యాశాఖ మంత్రి 10th క్లాస్ పరీక్ష పేపర్ లీక్ అయితే దాని మీద సోయిలాండ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి సోనియా గాంధీతో మీటింగ్ పెడతారు మంత్రివర్గ విస్తరణ మీద. దీనిపైన చర్చ పెట్టారు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం మేము ఈరోజు తెలంగాణ విద్యార్థి పక్షాన మేము. కానీ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన కూడా ఇంతవరకు జింకలు చనిపోతే కూడా ఒక సల్మాన్ ఖాన్ పైన ఎటువంటి కేసులు పెట్టిరో ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద కూడా అదే ఏమని కేసు పెట్టాలని చెప్పేసి కూడా హెచ్యూసీ విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం మీరు ముఖ్యమంత్రిని. హెచ్సియు అంశం కావచ్చు, గురుకులాల అంశం కావచ్చు, 10th క్లాస్ పేపర్ లీక్ అంశం కావచ్చు, మరి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేడు, వీటి మీద ఎందుకు రివ్యూ మీటింగ్లు పెట్టట్లేదు? ఈ రోజు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి స్పందించాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది. ఒక ముఖ్యమంత్రిగా కాకుండా విద్యాశాఖ మంత్రి నువ్వే బాధ్యత వహించాలని చెప్తున్నా. దీనికి పూర్తిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10th క్లాస్ పేపర్లు లీక్ చేసి నారాయణ చైతన్య భాషం ప్రైవేట్ మేనేజ్మెంట్కి అమ్ముకోవడం జరిగింది. ఈయన ముఖ్యమంత్రి కాదు, ఒక బ్రోకర్ అని చెప్తున్నా. హెచ్యూసీ యూనివర్సిటీ భూములు ఎవరు అండి? అవి అక్కడ ఉన్న యూనివర్సిటీ భూములు అమ్ముకోవడానికి నీకే రైట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ కోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. దానిలో అమలుమెంట్ రేపు 16 తారీఖు నాటి తమ నివేదిక ఇవ్వాలని చెప్పింది. చూద్దాం ఏ విధంగా నివేదిక ఇస్తో చెప్తున్నాం. మేము కూడా ఎదురుస్తూ ఉన్నాం. ఈరోజు విదేశీ విద్యకి వెళ్ళే కేసీఆర్ గారి నాయకత్వంలో బడుగు బడిగిన వర్గాల బిడ్డలు చదువుకుంటే 20 రూపాయలు ఇస్తున్న స్కీమ్ ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. అంటే 15 నెలలు అయిపోయింది, 16 నెలలు వస్తుంది. మళ్ళీ ఇంకొక వచ్చే నెల అవుతే ఎడ్యుకేషన్ ఇయర్ మళ్ళీ అకాడమిక్ ఇయర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇంతవరకు కూడా దాని కూడా ఎక్కలేవు. ఉస్మాన్ యూనివర్సిటీ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, పీజీలు కానివ్వండి, ఎక్కడ కూడా స్కాలర్షిప్లు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. విద్యాశాఖను పట్టించుకోవట్లేదు. గురుకుల విద్యార్థులు హాస్టల్లో ఉంటురా లేకపోతే హాస్పిటల్లో ఉంటురా? 84 మంది విద్యార్థులు చనిపోయారు. ఇంతవరకు విద్యాశాఖ దాని ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ఇటువంటి ఇదేమైన దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి అని నడుతుంది ఈరోజు రాష్ట్రంలో. ఓకే, విద్యాశాఖనే కాక హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నాడు. మరి ఆ శాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరంగల్లో పరిస్థితులు బాగాలేవు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో ఉండకపోవచ్చు అని కూడా పోలీసులు మరి ఉత్తర్వులు కూడా జారీ చేసి అక్కడ 144 సెక్షన్ లాంటిది కూడా ఒకటి కండక్ట్ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకు తెలంగాణలో పదే కర్ఫ్యూలు విధించడం, లేకపోతే 144 సెక్షన్లు పెట్టడం ఇట్లా ఎందుకు కొనసాగుతున్నాయి అనుకో? చాతగాని దద్దమ్మ హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈరోజు రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఏ స్థాయికి ఉందండి? బీహార్తో పోటీ పడుతుంది. క్రైమ్ స్థానం. ముఖ్యమంత్రి నీ దగ్గర ఉంది హోమ్ మినిస్టర్. ఎందుకు ప్రతి ఒక్క మీటింగ్ పెడతానా, ధర్నా పెడతానా? 144 సెక్షన్ ఎందుకండి? సర్కిల్ ఆర్డర్ ఎందుకండి ఉస్మాన్ యూనివర్సిటీలో? ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా మన కొడంగల్లో కానివ్వండి ఎక్కడ కూడా సర్కిల్ ఆర్డర్ ఎందుకు తీసుకొస్తారు? 144 సెక్షన్ ఎందుకు తీసుకొస్తారు? రేవంత్ రెడ్డికి చాతగాని దద్దమ్మ అని చెప్తున్నా. హోంశాఖ మంత్రిని నిర్వహించే చాతమ్మ దిద్దమ్మ అని చెప్తున్నారు. ఇట్లాంటి ఫాల్తు ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా. ఏమంటారంటే వెనకట్లో అంటుండే సామెత ఉంటుండే కానీ సామెత అన్న ముఖ్యమంత్రి స్థానంగా మళ్ళీ ఏమంటే కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాని విషయం వెనకడుతున్నాం. రేవంత్ రెడ్డి అరే దమ్ముంటే రారా చెప్తున్నా. మా కేటీఆర్తో ఏ చర్చకు వస్తావా? మల్కాజిగిరిలో ఉన్న మా మర్రాజశేఖర్తో చర్చకు వస్తావా? అమరస్తూపం కాడ వస్తావా? లేకపోతే అసెంబ్లీలో వస్తావా అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు మేము గ్రావి పాడతారు. రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు, సామర్థ్యం ఉన్నది ఆయనకు. ఆయన పదవులు కూడా చాలా బాధ్యతగా కొనసాగించుకుంటున్నాడని కూడా మంత్రులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు. సామర్థ్యం ఉన్న నాయకుడే. ఆయనకున్న అవగాహన ఏముందంటే ముఖ్యమంత్రి పదవి రాజీనామా పక్కన పెట్టేసి రెవెన్యూ శాఖ మంత్రి పదవి ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు అమ్మకానికి ముందున్న ముఖ్యమంత్రి అంటున్నా. ఆయన వచ్చిన 15 నెలల్లో భూములపైన అంటే ఖరీదైన భూములు ఎక్కడ దొరుకుతాయి అంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో బ్రోకర్ ఉంటారు. బ్రోకర్ ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఆ విధంగా ఉన్నది. అంటే ఎక్కడ ఖరీదైన భూములు ఎక్కడ ఉంటే వాటిపైన ఫోకస్ పెట్టి ఇవి అమ్మాలి, అలా తమ్ముళ్ళకి ఆస్తులు పెంచాలి, బిడ్డనిచ్చిన అల్లుని కోసం కంపెనీలు తేవాలి తప్ప ప్రజలకు చేసే ఆలోచన లేని ముఖ్యమంత్రి. ఇందులో క్లియర్గా చెప్తున్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, బిడ్డానికి దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి స్థానిక సమస్య ఎలక్షన్లో పెట్టు. హైదరాబాద్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీటి సమస్య లేదండి. ఈరోజు నీళ్ళకు సమస్య కాదు, నీళ్ళ ట్యాంకర్ నింపుకోవడానికి కూడా లైన్ అంటే ఆ స్థాయిలో పోటీ ఉంది. ఆన్లైన్లో బుక్ చేస్తే ట్యాంకర్ రావట్లేదు, నీళ్ళు ఆ విధంగా దొరకట్లేదు. అంటే కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది హైదరాబాద్లో. గత 10 ఏళ్ళలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడైనా చెరువులు కానీ నీళ్ళు కానీ హైదరాబాద్ ప్రాబ్లం వచ్చిందా? రాలేదు. కాబట్టి బిడ్డ గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులారా, కొందరు చోటా మోటా వీడోడు భువనగిరి ఎంపీ, అరే బిడ్డ నువ్వు కేటీఆర్ గురించి బాగా మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో.
నీ పార్లమెంట్ పరిధిలో చెప్పులతో కొట్టే రోజు దగ్గరకు వస్తాయి. నీ దమ్ము ఉంటే మీ పోలీసుల బలగాలను పక్కన పెట్టి బయటికి రా చూసాం. కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ వాడు చోటామోటా గారు బాగా మాట్లాడుతున్నారు, వాడొకడు వీడొకడు, వాడు మన కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్. అరే రెడ్డి గుర్తుపెట్టుకో, కేసీఆర్ గారి కేటీఆర్ కుటుంబం గురించి హరీష్ రావు గురించి మాట్లాడితే తరిమి కొడతాం. బల్మూరు వెంకట్ గతంలో నువ్వు ఎమ్మెల్సీ కాక ముందుకు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు హరీష్ రావు గురించి కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అరే బిడ్డ నీది, నీ స్థాయి ఎంత, నువ్వెంత, దమ్ము ధైర్యం ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీకి రాలేకపోతే సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి మాట్లాడని చెప్పి చెప్తున్నా. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 20 సంవత్సరాల వార్షికోత్సవాలు వరంగల్లో జరిపించబోతున్నారు. దీనికి ఏదైతే సన్నాహ సమావేశాలు మల్కాజ్గిరి నియోజకవర్గంలోనైతే ఏదైతే మల్కాజ్గిరి సంబంధించి ఎమ్మెల్యే సమక్షంలో అయితే నిర్వహిస్తున్నారు. పూర్తి మొత్తంలో జన సంద్రోహంగా మారింది ఈ పరిస్థితులంతా కూడా. మొత్తానికి చూసుకుందాం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక పక్క కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక బీఆర్ఎస్ ఉనికి కూడా కోల్పోయింది, ఈ టైంలో కూడా బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాలేదని చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా పూర్తి మొత్తంలో బయటకు వచ్చి కూడా 20 సంవత్సరాల గురించి వేడుకలు జరుపుకున్నారు. ఎట్లా చూస్తారు? ఇది అబద్ధాలను ప్రచారం చేసే ఈ కాంగ్రెస్ నాయకత్వంలోని నాయకులు చేసే ప్రచారం. ఇవాళ మీరు ఎక్కడ చూసినా ప్రజా మద్దతు కేసీఆర్ గారును మనం ఎందుకు వదిలిపెట్టుకున్నాము, కేసీఆర్ గారు చేసిన తప్పేంది అనేది ప్రజల్లో ఇలా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. తప్పుడు వాగ్దానాలతోటి ఇలా మభ్యపెట్టి అసత్య ప్రచారంతో కేసీఆర్ గారి మీద లేని అబాండాలు వేసి ఇలా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర తిరగకుండానే 1,50,000 కోట్లు అప్పు చేసి కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసిందని ఈ దుర్మార్గపు మాటలతోని మభ్యపెట్టిరు. ఇలా ప్రజలు నిజమేందో తెలుసుకున్నారు. ఇలా మీరు చూస్తే అర్థమైపోతుంది. మేము అది గత రాష్ట్ర అవతరణ తర్వాత కూడా ఏ రోజు కూడా ఇంత గులాబీమయం కాలే. స్వచ్ఛందంగా వచ్చిన నాయకులు ఇలా మల్కాజ్గిరి మొత్తం ఏకమై ఇలా నినందిస్తుంది. కేసీఆర్ అన్న మీరు ఎక్కడ అనే నినాదంతో మల్కాజ్గిరి మొత్తం నియమైపోయింది. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి ప్రజాక్షేత్రంలో కర్రీ రాజీనామా చేయరు. ఎవడన్నా ఒకటి రాజీనామా చేసి ప్రజల్లోకి పోతే కేసీఆర్కి మద్దతు ఉందా, కాంగ్రెస్కి మద్దతు ఉందా అనే విషయం ప్రజల్లోకి పోతే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాపాలన కొనసాగిస్తుంది. 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా సుఖ సంతోషాలతోటి ప్రజలంతా ఉంటున్నారని చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు ఈ విషయం? ఈరోజు కొంచెం గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే కేసీఆర్ గారు ఒక చిత్తశుద్ధితోని విద్య, వైద్యం, నిధులు, నీళ్ల నియామకాలతోటి ఇలా రాష్ట్ర అవతరణ జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రాధాన్య అంశాలుగా ఇలా రైతులకు ఒక న్యాయం చేయాలి, విద్యార్థులకు ఒక న్యాయం చేయాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం న్యాయం చేయాలి, హైదరాబాద్ పట్టణాన్ని సుందరీకరించాలి, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ పట్టణాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలు కృషి చేశారు. దాన్ని మొత్తం ఇలా నీళ్ళలో కలిపేసి హైదరాబాదు రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదనే విధంగా పక్క వాళ్ళ గురువులకు మేలు చేసే విధంగా ఇలా రాష్ట్రాన్ని దివాలా తీసిందనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గ్రామీణ ప్రాంతాలకు పోతే ఇలా రైతులు మొత్తుకుంటా ఉన్నారు, అయ్యా కేసీఆర్ మాకున్న ఏడున్నాయో ఏం చేసినావో, రైతు బంధు ఇచ్చినావు, దళిత బంధు ఇచ్చినావు, పంటలకు నీళ్ళు ఇచ్చినావు, ఉచిత విద్యుత్ ఇచ్చినావు, గృహిణులకు కిట్లు ఇచ్చినావు, ఇలా లేని పథకాలను తీసుకొచ్చి ఇలా కేసీఆర్ గారు ప్రజలకు ఇది నా బిడ్డలు నా రాష్ట్రం అదే విధంగా ఆయన సహాయం చేసిండు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైపోయింది, మా కడుపులు ఎట్లా నిండుతాయి, మేము ఎట్లా చేయాలి, ఇవాళ మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలే అయ్యా నేను రాజీనామా చేస్తానని బహిరంగంగా చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని ఇచ్చింది రాజీనామా చేయడానిక, మీరు సేవ చేయరా నాయన అంటే నాకు ఒకటి మంత్రి పదవి అయిపోతే నేను రాజీనామా చేస్తా ఉంటా అన్నారు. ఇది ప్రజల మద్దతు కేసీఆర్ గారికి ఉంది. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. కేసీఆర్ గారి నాయకత్వంలో మేమంతా ఉద్యమకారులను ఉద్యమించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చూస్తాం తప్ప ఎప్పుడు స్వార్థం కోసం చూసింది లేదు. కేసీఆర్ గారిని అనే ముందు ఇవాళ ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ 400-500 ఎకరాల భూములను గుంజుకోనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ జింకలు చచ్చిపోయినారు ఆయన అంటే ఏఐ సృష్టి అంటున్నారు. మరి చచ్చిపోయిన జింకలు ఏఐ కుక్కలు వచ్చి కరిచి నిజంగా చచ్చిపోయిందా? నిజంగా చచ్చిపోయిన ఆడ జింకలు కనబడతా ఉన్నాయి. మరి ఏఐ కుక్కలు వచ్చి కరిస్తే ఆ జింకలు చచ్చిపోయినాయా? బుద్ధి సిగ్గుశరం లేకుండా మాట్లాడే ముందు ఆ విద్యార్థుల లోకం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఇలా హైదరాబాద్ను యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా మీ ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో ఇలా తెలంగాణ ప్రజలు మొత్తం ఈ సంవత్సరం నారలే గమనించారు. మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఇప్పుడు పార్టీ ఫిరాయించిన 13 మంది ఎమ్మెల్యేలు ఇలా కోర్టు తీర్పు వచ్చినాక ప్రజల మద్దతు ఎక్కడుందో ఎవరికి ఉందో తెలుస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారిని హక్కున చేర్చుకుంటారు ప్రజలు అనేది ఇది నిజం, ఇది శాశ్వతం. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా విఫలమైనవి. దాన్ని ప్రజలంతా చీకొడుతున్నారు. ప్రత్యామ్నాయం మాత్రం బీజేపీ పార్టీ. రానున్న రోజుల్లో కూడా బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడబోతుందని చెప్తున్నారు. ఇలా
తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఇవాళ బీహార్ తీసుకోండి, గుజరాత్ తీసుకోండి, ఇవాళ ఢిల్లీ అధికారంలో వచ్చినాక తీసుకోండి, వాళ్ళకు మద్దతున్న రాష్ట్రాలకు ఏమి ఇస్తున్నారు, ఇవాళ జీడిపి నుంచి తెలంగాణ ఎంత దేశానికి ఇస్తుంది, వాళ్ళు ఇక్కడికి ఎంత ఇచ్చారని చూడాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు రాష్ట్రాల్లో సరే కేసీఆర్ గారు అధికారంలో లేదు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నారా, ఏం చేశారో మీకు 8 మంది సీట్లు ఇచ్చారు. 8 సీట్లు ఇచ్చిన ఎంపీ సీట్లు ఇచ్చిన తర్వాత మీరు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏముందో జర ఆడ కూర్చొని రోజు నేను సోమవారం నాడు ఈ దేవునికి మొక్తా, ఆదివారం నాడు ఆ దేవునికి మొక్తా, మంగళవారం నాడు ఏడికి పోతా, నేను అమ్మవారి దగ్గరికి చార్మినార్ దగ్గర పోతా, ఇలా ఎడబోయిండు బండి సంజయ్. భాగ్యలక్ష్మి అమ్మవారు నిన్ను చెప్పించదా? అధికారంలో వచ్చి మంత్రి పదవి వచ్చేదాకా రోజు అమ్మవారి దగ్గర పోయి పాదవ్యం చేసినాం. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ సనాతన ధర్మాన్ని పట్టుకొని హిందూ ఉన్నా ముస్లిం ఉన్నా ఎవరున్నా వాళ్ళ మతాన్ని హక్కులు తెరుచుకుంటారు. మీరు మతం పేరుతో రాజకీయం చేసేటోళ్ళు ఈ రోజు కూడా మతం పేరుతో రాజకీయం చేస్తారు, కానీ రాష్ట్రానికి తెచ్చింది లేదు. మీరు తెచ్చింది గుండు సున్నా. 8 మంది ఉండి కూడా ఇలా వేస్ట్ అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. పార్టీ ఎన్నికల్లో మొత్తం కూడా దొంగ నోట్లు వంచిందని బండి సంజయ్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు ఈ విషయం? ఆయన మంత్రి పదవికి అనర్హుడు అనడానికి ఈ సిగ్గులేని మాటలే నిదర్శనం. నీ ప్రభుత్వం ఉంది, నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నావు, కేంద్ర మంత్రి హోదాలు ఉన్నావు, నువ్వు సిగ్గు లేకుండా ఎటువంటి మాట్లాడే ముందు దానికి సంబంధించిన ఆధారాలు దర్యాప్తు సంతకాలు నీ దగ్గర నీ చేతుల్లో ఉన్నాయి. ఈడీ ఉంది, ఐడి ఉంది, సిబిఐ ఉంది, అన్నీ ఉన్నాయి నీ దగ్గర కదా. నువ్వు పోయి చేసి నువ్వు దాన్ని ఏం చేస్తావు చేయి, ప్రూవ్ చేసి. అన్ని వేస్ట్ మాటలు. ప్రజల డైవర్ట్ అయిన సంజయ్, అయినా బండి సంజయ్ని డైవర్ట్ సంజయ్ అంటారు. ఆయన దేనికి ఆధారాలు ఉన్నాయి. ఇవాళ ప్రెస్లో కానీ మీడియాలో నిలవడానికి ఒక లీక్ ఇస్తాడు, పోయి ఇంట్లో కూర్చుంటాడు. ఎన్ని రోజులైంది భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి నువ్వు హైదరాబాద్ ప్రజలకు గుర్తులేదా? నువ్వు ముస్లింల మధ్య హిందువుల మధ్య కొట్లాడ పెట్టి నీ పబ్బం గడుపుకోవడానికి నువ్వు వార్తలు ఉండడానికి రోజు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు పెట్టినాం. మేము ప్రతిసారి పోయినా ఎవరు ప్రచారం చేసుకోలేదు. నువ్వు ఎన్నిసార్లు వచ్చినావో, నువ్వు మంత్రి అయినాక ఎన్నిసార్లు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే. మల్కాజ్గిరి బీఆర్ఎస్ సభకు చాలా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కేటీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభిమానులు పూర్తి మొత్తంలో ఇక్కడ చేరుకున్నారు. కేసీఆర్ కూడా ఏదైతే కార్యకర్తలను ఉద్దేశించి ఏదైతే సమావేశం కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చాలా గ్రాండ్ సక్సెస్ కూడా అయింది. ఇక్కడ చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులతో పాటు కార్యకర్తలు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మొత్తంలో ఇక పని అయిపోయిందని కూడా కాంగ్రెస్ నేతలతో పాటు అటు బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. ఈ సందర్భంలో ఇంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కూడా అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇంకా మేము ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి బలం ఉందని కూడా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుంది. మీరేం చెప్పదలుచుకున్నారు విషయం? ఈరోజు ఈ యొక్క మల్కాజ్ నియోజకవర్గంలో పార్టీ ప్లీనరీ సమావేశానికి 27 నాడు వరంగల్ మీటింగ్కి కార్యకర్తల సమావేశం చూస్తుంటే మా పార్టీ పని అయిపోయిందో, అవతల పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల బీజేపీ పార్టీ పని అయిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మొన్నటి వరకు వరంగల్లో మీటింగ్ అనుమతి ఇవ్వని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి అనుమతిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల ప్రభుత్వాన్ని బట్టలిపుతుందని చెప్పేసి భయంతోనే ఈరోజు మా పార్టీకి మొన్న అనుమతి ఇచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి గతంలో అన్నారు 2001 పుట్టిన పార్టీ అప్పుడే పోతున్నారు, కేసీఆర్ అప్పుడే పోతున్నారు. కానీ కేసీఆర్తోనే తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణకి జాతిపిత కేసీఆర్ గారు, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షణ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు నమ్ముతారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ సాధ్యమైంది. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలనలో 9.5 ఏళ్ళు పరిపాలిస్తే ఈ ఇంత సమస్య కూడా ఏర్పడలేదు. ఇటు విద్యారంగం కానివ్వండి, ఇటు పోలీస్ రంగం కానీ, సంక్షేమ సంఘం ప్రతి సమస్య పైన కేసీఆర్ గారికి దృఢమైన ఆలోచన ఉంది. కాబట్టి 10 ఏళ్ళు పరిపాలించండి. ఈ మార్పు అని చెప్పి లేనిపోని ఆశలు పెట్టి ఎక్కువ మటుకు మహిళలకు 2000 పెంచి 4000 చేస్తా అని చెప్పి తులం బంగారం ఇస్తా అని చెప్పింది. కానీ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బొంద పెడుతుంది కూడా టీఆర్ఎస్ పార్టీ అని చెప్తే ప్రభుత్వం ప్రజలను కూడా పట్టించుకోలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలను ప్రజాశాంతులతోటి అదేవిధంగా ప్రజా సంరక్షణతోటి మేము పాలిస్తున్నాం అని చెప్తున్నారు. ప్రజలు కూడా చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఒకసారి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి నీ పోలీస్ బలగాలను పక్కన పెట్టు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు వెళ్దాం దాంట్లో, నీ నిజమైన ప్రజాపాలన అయితే, నీ 6 గ్యారెంటీలు అయితే 420 హామీలు ఎక్కడ పోదాం పా అని చెప్తున్నా. ఉన్న ముఖ్యమంత్రులకు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇక్కడ విద్యార్థులు ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుంటే కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తూ సోనియా గాంధీ దగ్గర పోయి, రాహుల్ గాంధీ దగ్గర పోయి క్యాబినెట్ విస్తరణపైన ఆలోచన ఉంది తప్ప కానీ ప్రజలపైన ఆలోచన లేదని చెప్తున్నా. రైతాంగం ఆగమైందని చెప్తున్నా. హైడ్రా తెచ్చి హైదరాబాద్ ఆగం చేసినామని అడుగుతున్నా. ఐటీ హబ్ సాఫ్ట్వేర్ సెక్టార్ని బెంగళూరుకు షిఫ్ట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్న ఖజానాను ఢిల్లీకి మూటలు పంపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు ఏ సమస్య పైన దేనికి చర్చకు వస్తామని దమ్ముందని రేవంత్ రెడ్డి అడుగుతున్నాం. రానున్న 10 ఏళ్ల కాలం పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారని కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? నీకు నిజంగా నీ 10 ఏళ్ళ పరిపాలన అంటున్నావు కదా, నీ 15 ఏళ్ళు ఏర్పాటు నీ ప్రభుత్వం ఏర్పడి
ఇంతవరకు నువ్వు స్థానిక సమస్య ఎలక్షన్ ఎందుకు పెడతావు అంటున్నా. సర్పంచ్ జడ్పీసీ ఎలక్షన్ పెట్టి దమ్ము ధైర్యం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న బీఆర్ఎస్ ఒక పార్టీ రాజీనామా చేసి బై ఎలక్షన్ రా చెప్తాను ఏమిటంటే అడుగుతున్నా. కల్లి బిల్లు మాడలేసి ప్రభుత్వానికి కాలయాపేసాడు తప్ప ఖజానా లేదు గిజానా లేదు. ఇక్కడ ఉన్న ఖజానా ఢిల్లీకి పంపించే ప్రయత్నం చేస్తుండు. మొన్న హెచ్యూసీ సెంట్రల్ యూనివర్సిటీ జరిగిన భూములు 400 ఎకరాల భూములు అమ్మి కూడా కర్ణాటక రాష్ట్రానికో లేకపోతే వేరే రాష్ట్రాలకు పంపించాలంటే రాహుల్ గాంధీ అకౌంట్కి పంపించాలని తప్ప ఎటువంటి ప్రజలపైన ఆలోచన లేని వ్యక్తి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఓకే, మీరు చెప్పండి ఎట్లా చూస్తారు? సన్నాహక సమావేశాలు కూడా ఇక్కడ జరిగినాయి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నారు? ప్రజలు మార్పు అనేసి ఈ చట్టం తీసుకొచ్చి సీఎం పెట్టిండ్రు. ఈరోజు పబ్లిక్ అనుభవిస్తారు. నెల రోజులకి వెళ్ళి చూస్తున్నాము. అసలు వాటి ట్యాంకులు మన ఎక్కడ ఏరియాలో మనం చూడలేదు ఈ కేసీఆర్ పరిపాలనలో. ఈరోజు గల్లిగా ట్యాంకర్ వచ్చి నిలబడి చూస్తున్నది. భూగర్భ జలాలు మొత్తం నీటిని బట్ట కిందికి డౌన్ అయిపోయినాయి. ఈ పరిపాలన చేతగాక వీళ్ళు నీటిని ఎట్లా ఉపయోగించుకోవాలని వీళ్ళకి తెలియక పబ్లిక్ నానా అవసరాలు పడతారు. ఇప్పుడు ఏమని మొక్క పట్టుకొని ఎలక్షన్ వస్తాడు, ఇప్పుడు రాలేడు. ఈ పబ్లిక్ ఇప్పుడు రోజు సన్న సభలు నడుస్తుంది కదా. మేము కూడా సమర్థవంతంగానే పాలన చేస్తున్నాం. ప్రజల సుఖ సంతోషాలు కూడా తెలుసుకుంటున్నాం. వాళ్ళ సమస్యలను కూడా ఎక్కడిదక్కడ సార్ట్అవుట్ చేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ చేస్తున్నాం ప్రభుత్వం చెప్తుంది. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. అసలు ఈయన సీఎం అంటే ఆయనకు సీఎం కుర్చీలో కూర్చోడానికి అర్హత లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న మన ప్రజాస్వామ్యంలో మనకు స్వతంత్రం ఏర్పడప్పటి నుండి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఇటువంటి దరిద్రమైన సీఎం ఎక్కడ లేరు. ఆయన మాటలు కానీ ఆయన చేసాలు కానీ ఇంతవరకు వేరే పార్టీలో అందరికీ సీఎంలను గౌరవించుకున్నాం. ప్రతి ఒక్క సీఎంను గౌరవించడం. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేసాలు కానీ వాళ్ళు ఈ పరిపాలన ఎట్లా సాగించాలా, ఎట్లా చేయాలి, పబ్లిక్లో పోయి ఏ విధంగా చేయాలన్న కృషి చేసి కానీ కూడా చెప్తున్నాడు కదా, నేను విదేశాలకు వెళ్తున్నా, పెట్టుబడులు తీసుకొస్తున్నా, ఢిల్లీకి వెళ్తున్నా, అక్కడ కూడా కేంద్ర మంత్రులతో కూడా ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్తున్నాడు. లేదు, ఇప్పుడు ఆయనకు ఎక్కడ ఏం చేయాలని ఏర్పడక ఆయనకు అన్ని కళ్ళబొల్ల మాటలు చెప్పేసి ఏదో ఒకటి సృష్టిస్తాడు. ఇలా ఈ పబ్లిక్ నన్ను అడగకుండా చేయాలని ఏదో ఒకటి పబ్లిక్లో పోసి సృష్టించి అంతా ఈ మీడియా ప్రచారం చేసి అది పబ్లిక్ మర్చిపోతే డైవర్ట్ చేసి పరిపాలన చేస్తున్నాడు. కానీ ఆయన నిజంగా ఆయనకు మంచి అవకాశం దొరికింది. దాన్ని ఉపయోగించే చేతగాక ఇప్పుడు 15 నెలలు 16 నెలలు అయిపోయింది. ఇక కాదు ఆయనతో కాదు, ఆయన చేయలేడికి అయిపోయింది. పబ్లిక్ మహిళలకు సంబంధించి ఎన్నికల్లో 2500 ఇస్తాం, అదేవిధంగా ఏదైతే పెన్షన్ ఉందో అది 2000 4000 చేస్తామని అనేకమైన హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు. అవి ఎక్కడైనా పూర్తి మొత్తంలో ఇంప్లిమెంటేషన్ అయినా ఏదైనా కార్యకర్త కావచ్చు, ప్రజలు కావచ్చు మీకు తెలియజేసిన సందర్భాలు ఏమైనా ఏమున్నది? తెల్లారేస్తే ఈ రోజు ఎలక్షన్ మేము కేసీఆర్ ఉంటామని 2000 అన్నాడు. రేపు తెల్లారి వస్తే 4000 అన్నాడు. ఆ 4000 కానీ ఎక్కడ ఏమి కనబడతలేదు. పబ్లిక్ అందరూ తెలిసిపోయింది ఈయనకి ఏం కలదని మా కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలో వచ్చిండు. ఆయన చేయలేడు. ఓకే, ఏం చెప్తున్నారు ప్రజలు? మొత్తానికి అయితే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు? ఈ ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొనసాగిద్దామంటున్నారా, లేకపోతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు కర్షక కార్మిక ఏ రంగం చూసుకున్నా ప్రతి ఒక్కరు కోరుకున్నది ఏంటంటే, అయ్యో మా కేసీఆర్ ఉన్నప్పుడు పాలన అట్లుండే, మా కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు మాకంతా మంచి జరిగింది. కార్మికుడైనా కర్షకుడైనా రైతు మిత్రులందరూ కూడా కేసీఆర్ పాలన స్వర్ణయుగంగా అభివర్ణిస్తున్నారు. రామాయణంలో రాముడు పరిపాలించినప్పుడు ఆ దేశం ఎంత సుభిక్షంగా ఉండేనో ఇవాళ కేసీఆర్ గారు కూడా పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రం అంత సుభిక్షంగా ఉండే. ఈరోజు ఈ దయ్యాల పాలైపోయింది. ఈరోజు దాచి ఈ తెలంగాణను సాధించి కొట్లాడి ప్రాణాన్ని పనంగా పెట్టి సాధించినటువంటి తెలంగాణను కేసీఆర్ గారి చేతుల నుండి తీసి ఒక దయ్యాల చేతిలో పెట్టినాం. ఈ దయ్యాల వల్ల ఈ రాష్ట్రం క్షోభిస్తుంది. ఈరోజు ఒక వాతావరణం అనుకూలిస్తలేదు, వర్షం నీళ్ళు వస్తలేవు, పంటకు నీళ్ళు అందుతలేవు, రైతులకు బీమా వస్తలేదు, కార్మికులకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందుతలేవు. ఏ ఒక్క రంగంలో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా ఉన్నటువంటి చరిత్ర ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన లేదు. సంతోషిస్తున్నారు ఎవరు అంటే దళారులు, సంతోషిస్తున్నారు ఎవరంటే బేకారులు. ఎవడైతే ప్రజలను హింసించి ఎవడైతే ప్రజలను దోచుకుంటున్నారో ఆ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి, మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లలు కావచ్చు చెప్తుంది. మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాం. మా మంత్రులు కూడా చాలా వరకు పటిష్టంగా పనులు చేస్తున్నారు. హెలికాప్టర్లో తిరుగుతూ కూడా మరో పక్క కూడా వీళ్ళు పనులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగానే ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవచ్చా, లేకపోతే మంత్రులు హెలికాప్టర్లలో షికారు చేస్తున్నారు అనుకోవచ్చు? ఇది వాళ్ళు హెలికాప్టర్లో షికారు చేస్తున్నది కేవలం బల్సి కాదు.
రోడ్ల మీద తిరిగితే ప్రజలు ఎక్కడిదక్కడ నిలదీస్తారన్న భయంతో రోడ్డు మీద ఏ మంత్రి కానీ అధికారి కానీ వస్తే ప్రజలు ఎక్కడ నిలదీస్తారన్న భయాలతోటి గాల్లో తిరుగుతున్నారు. ఏ ఒక్క మంత్రి కేసీఆర్ గారి గవర్నమెంట్లో అత్యవసరమైతే తప్ప ప్రజాధనాన్ని హెలికాప్టర్కు వాడినటువంటి చరిత్ర లేదు. ఈరోజు ప్రతి మంత్రి హెలికాప్టర్లు వాడుతున్నారు. కేవలం ప్రజల యొక్క వ్యతిరేకతతోటి ప్రజలు ఎక్కడ నిలదీస్తారన్న భయంతో ఈ తెలంగాణలో ఎక్కడ ప్రజలు మమ్మల్ని మొత్తానికి ఇబ్బంది పెడతారో మన ఒకే ఒక భయంతో ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు, ఈరోజు మంత్రులు కావచ్చు, ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే వారు హెలికాప్టర్లో తిరగడం అనేటువంటిది పబ్లిక్ జనాలకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క మంత్రులు జనాల దగ్గర ఉండాలని కోరుకోవట్లేదు. గడియల పాలన కొనసాగింది. మేము వచ్చిన వెంటనే కంచెలు కూడా మొత్తం కూడా కూలగొట్టినాం. మేము ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. ప్రజల ఏదైతే పరిరక్షణ ఉంటుందో మా ధ్యేయం అని ప్రభుత్వం చెప్తుంది. గడి అనేటువంటిది చూసుకున్నవానికి గడి అది. మా అందరికీ తెలంగాణ ప్రజలందరికీ అదో గుడి లెక్కుండే. కేసీఆర్ గారు ప్రజాపాలన అందించారు. ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి పాలన అందింది. ఏ ఒక్క రంగాల్లో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన పథకం లేని ఇల్లు, హనుమాన్లు లేని గుడి లేని ఊరు లేదు. కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందింది. ప్రతి జనం ఏదో ఒక పథకం తీసుకున్నారు. ఆసరా పింఛన్లు ఉండొచ్చు, కళ్యాణ్ లక్ష్మి ఉండొచ్చు, సాది ముబారక్ ఉండొచ్చు, రైతు బంధు ఉండొచ్చు, రైతు బీమా ఉండొచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలో ఆయన ఇచ్చినటువంటి పథకాలు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిర్రు. ఆ లబ్ధి వల్ల ఈరోజు బాధపడుతున్నారు. మా కేసీఆర్ గారు ఉంటే మాకు ఈ బాధ ఉండకపోయాను, మా కేసీఆర్ గారు ఉంటే మా బతుకులు బాగుపడుతుండే, మా కేసీఆర్ గారు ఉంటే ఇవాళ మేము ఖచ్చితంగా స్వర్ణయుగాన్ని అనుభవిస్తుంటే ఈ స్వర్ణయుగంలో పెంకకెళ్ళి పొయ్యిలో పడ్డట్టు దరిద్రమైనటువంటి పాలన తీసుకొచ్చుకున్నాం. ఈ పాలన ఎప్పుడు అంతమవుతుంది? ఒకవేళ ప్రజాస్వామ్యంలో రివోక్ పాలన అంటే వేసిన ఓటు వెనక తీసుకోవాలనుకుంటే ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓటు గుంజేసుకుంటారు. ప్రతి ఎమ్మెల్యేను దించేస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఆ యొక్క పథకం లేదు, ఆ యొక్క అలాంటి చట్టం లేదు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బతికిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందుకే బతుకుతున్నారు. 10 ఏళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రి కొనసాగుతా, కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల్లో ఉందని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరేం చెప్తారు ఈ విషయంలో? ఇక్కడ వరకు ఒకటే చెప్పగలుగుతున్నా, దీనికి రేవంత్ రెడ్డికి ప్రజలు కానీ ఎవ్వరు అవసరం లేదు. ఆయన చుట్టూ ఉన్న కోటేరే చాలు. రోజు ఆయన కాళ్ళు గుంచుతుంటారు. ఆయన కూడా అంటుంటాడు, ఆ కుర్చీ దిక్కే చూస్తుంటాడు, నా కుర్చీ ఎవడు గుంచుతాడో, నా కుర్చీ ఎవడు గుంచుతాడో అని ఆయననే 10 సార్లు ఇప్పటికీ స్టేట్మెంట్ ఇచ్చిండు. ప్రజల అవసరం లేదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన అభద్రతాభావము, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు సరిపోతారు, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సరిపోతారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. మూతోడు జవాబ్, ఈట్కా జవాబ్, పత్తర్సే దేంగి అన్నట్టు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ఉంటాడు నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా మధ్యనే ఆయన సమాప్తం అవుతాడు. ఖచ్చితంగా ఆయన ప్రజలు దించేస్తారు, వాళ్ళ నాయకులు కూడా దించేస్తారు. బీఆర్ఎస్కే ఏదైతే ప్రజల బలం లేదు, ప్రజలు కూడా విశ్వసించట్లేదు బీఆర్ఎస్ పార్టీనని కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. ఇలా బీజేపీ నేతలు ఒకసారి మల్కాజ్గిరికి వచ్చింటే, ఈరోజు ఒకవేళ బీజేపీ వాళ్ళు కనుక మల్కాజ్గిరి ఉన్నటువంటి ర్యాలీని, కేటీఆర్ గారిని, ప్రజలు ఆయనను ఆహ్వానించిన విధానాన్ని, కేటీఆర్ గారిని ఎట్లయితే మల్కాజ్గిరిలోకి తీసుకొచ్చారు, వాళ్ళ గుండెలోకి వెళ్ళి తీసుకొచ్చారు. మీరు చూస్తున్నారు, ఎంతో మహిళామణులు, ఎంతోమంది యువకులు, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ఆయనను హృదయపూర్వకంగా స్వాగతం చెప్పారు. ఈరోజు ఆ స్వాగతాన్ని చూస్తే కనుక బీజేపీ నాయకులకు ఉండొచ్చు, కాంగ్రెస్ నాయకులకు ఉండొచ్చు, మరొక్కడికి ఎవరికైనా కళ్ళు తెరుచుకోవడం ఖాయం.